సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి వచనంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? జనులు ఆయాసమును గూర్చి ఏం చేస్తూ ఉన్నారంట? సనుగుచూ ఉంటుండగా అది ఎవరు విన్నారు అంటే యెహోవాకు వినబడి ఉన్నది. ఆయాసమునంటే కష్టమును గురించి, జరిగిన ఇబ్బందిని గురించి, శ్రమను తట్టుకోలేక జనులు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఎందుకు వచ్చిన బ్రతికిరా బాబు, ఎందుకు వచ్చాము ఈ స్థలానికి, ఎందుకు ఆ స్థలంలో ఉండకుండా ఈ స్థలానికి వచ్చామని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయాసం కలుగుచూ ఉన్నది. కష్టాన్ని బట్టి ఏం చేస్తూ ఉన్నారంటే సనుక్కుంటూ ఉన్నారంట. ఆ సనుగుడు ఎవరు విన్నారు అంటే దేవుడు విని ఉన్నాడు. ఒకప్పుడు మీరు ప్రార్థన చేస్తేనే కదా మోషేని పంపించి విడుదల దయచేశాను. ఒకప్పుడు మీరు నిట్టూర్పులు విరిస్తేనే కదా మీకు విడుదల దయచేశాను. నేను మీ కొరకే కదా ప్రయాసపడి ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసి మీరు ఆ వేదన తట్టుకోకపోతూ ఉంటే ఆ వేదన తొలగించబడాలని నేను మోషేని పంపించి అక్కడి నుంచి విడుదల దయచేస్తూ ఉంటే మరలా ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఆయాసమును గురించి, కష్టాన్ని తట్టుకోలేక ఇబ్బంది ఏర్పడుతూ ఉంటే కలవర జీవితాన్ని బట్టి ఎందుకు వచ్చిన జీవితం అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సనుగుతూ ఉన్నారంట. ఈ సనుగుడంతా విని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒక అగ్నిని అలా పంపించాడనంటే ఆ అగ్నిని పంపించిన తర్వాత ఆ కొనలో ఒక కొన ఏమైపోయిందనంటే అంటిపోయింది. పిల్లరా, ఇశ్రాయేలందరూ కూడా సనుగుతూ ఉన్నారు. ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన బ్రతుకు అని, ఆ స్థలంలో ఉంటే బాగున్ను, మునుపటి వల్ల జీవిస్తే బాగున్ను అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సనుగుతూ దేవుని మీద నిందను వేస్తూ ఉన్నప్పుడు ఆకాశముని ఏం పంపించాడంట? అగ్నిని పంపించాడు. అగ్ని పంపితే ఏమవుతుంది పిల్లరా? మొత్తం మాడిపోద్ది. గంధకం వచ్చిన తర్వాత ఏమవుతూ ఉంటుంది? ఏది కూడా మిగిలపడదు, అన్నీ కూడా అంటిపోతూ ఉంటాయి. అలాంటి అగ్నిని దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుండి పంపించి ఉన్నాడంట. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. అలాగూ సనగడానికి గల కారణం ఏంటంటే వారిలో మిశ్రిత జనం ఉన్నారంట. నేను మొన్న వారం మీకు జ్ఞాపకం చేశాను, బల్లారదన్నాడు మిశ్రిత జనం గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తానని. వాళ్ళు కన్నీరు పెట్టి శ్రమించి దేవుని దగ్గర ప్రార్థన చేశారు. ప్రభువా, కొత్త ఫరో వచ్చాడు, ఈ అధికారిని బట్టి మేము తట్టుకోలేకపోతున్నాము, మా పనిని ఇంకా రెట్టింపు చేశాడు, మేము కష్టపడాలో తెలియదు, ముద్ద మింగాలో తెలియదు, మా శ్రమను బట్టి మేము మీకు నిట్టూర్పులు విరుస్తూ ఉన్నాము, ఒకవేళ నువ్వు కనికరిస్తే కనికరించు అని చాలా నమ్మకం కలిగి, చాలా భక్తి కలిగి దేవుని యందు వాళ్ళు ఏం చేస్తారనంటే ప్రార్థన చేశారు. అంత భక్తిపరులైన ఇశ్రాయేలు ప్రజల్లో మరి ఏం చాటు వచ్చిందో తెలియదు కానీ దేవుని గురించి సనగడం మొదలుపెట్టారంట. అలా సనగడానికి గల కారణం ఏంటంటే వారిలో ఉన్న మిశ్రిత జనమే వారిని పాడు చేస్తుంది. ఈ రోజున సంఘాల్లో కూడా పాడు అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? మిశ్రిత జనం వంటి ఆలోచన కలిగిన వారు ఉన్నారు కాబట్టి సంఘాలు పాడవుతూ ఉన్నాయి, ఐక్యతగా ఉన్న సంఘాలు విడిపోతూ ఉన్నాయి, సంఘాలు బలహీనత పడిపోతూ ఉన్నాయి. అలాంటిది కాకుండా ఈ మిశ్రిత జనము నుంచి మనం ఏం చేయాలంటే విడుదల పొందాలి. ఈ మిశ్రిత జనాన్ని గురించి మనం జ్ఞాపకం చేసి మరింత విశ్వాసంలో మనం ఏం చేయాలంటే ముందుకి కొనసాగుతూ ఉండాలి. పిల్లరా, నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ 4వ వచనాన్ని చదివితే కనుక వారి మధ్యన ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచుచు ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు అని ఎవరు రోధిస్తున్నారు పిల్లరా? మిశ్రిత జనము. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ మిశ్రిత జనము ఎక్కడి నుంచి వచ్చారు అంటే నిర్గమకాండము 12వ అధ్యాయము 38వ వచనాన్ని చదివితే గనక ఆ మాట అక్కడ కనబడుతుంది. ఈ మిశ్రిత జనము వాళ్ళు ఎవరో అన్నది చూడండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 38వ వచనాన్ని చదివితే గనక ఆ మాట మనకి అక్కడ కనబడుతుంది. అనేకులైన అన్యజనుల సమూహము గొర్రెలను, ఎద్దులను మొదలైన పశువులను గొప్ప మందను వారితో కూడా బయలుదేరి ఉన్నారు. పిల్లరా, నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. ఇశ్రాయేలులు దేవునికి మొర్ర పెట్టారు. వారి శ్రమ కష్టాన్ని బట్టి దేవునికి మొర్ర పెడుతూ ఉంటే ఈ అన్యజనులైన వారు ఐగుప్తీయులు ఏం చేస్తారు అంటే
ఇశ్రాయేలుతో పాటు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారంట. అసలు దేవుడు ఎవరికి విడుదల ఇవ్వాలనుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకే విడుదల ఇవ్వాలనుకున్నారు. ఎందుకు విడుదల ఇవ్వాలనుకున్నారు? వారు దేవునికి ప్రార్థన చేస్తారు కాబట్టి, వారు దేవునికి మొర్రపెట్టారు కాబట్టి దేవుడు మోషేను పంపించి ఈ ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ఇవ్వాలని అనుకున్నాడు. కానీ వారితో పాటు ఏం చేస్తారు తెలుసా? ఒక గొప్ప మంద బయలుదేరిందంట. ఆ మంద ఎవరునంటే అన్యజనులు, వారి వారి పశువులు, వారితో పాటు ఇశ్రాయేలులు కలిపి ఏం చేస్తారంటే ఐగుప్తు దేశం నుండి బయలుదేరినట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడింది. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? మిశ్రిత జనం అంటే ఎవరు? ఐగుప్తీయులు, అన్యులు, దేవుని ఎరగిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. ఆ విశ్వాసం ఉంచిన వారు వీరితో కలిసి ఏం చేస్తున్నారంటే ఐగుప్తు దేశం నుండి బయలుదేరుతూ ఉన్నారంట. నమ్మున వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వీరు ఎందుకు బయలుదేరారు పిల్లరా? వీరు ఇశ్రాయేలుతో ఎందుకు బయలుదేరారో తెలుసా? మోషే అనేకమైన అద్భుతాలు అక్కడ చేశాడు, 10 అద్భుతాలు చూపించాడు. అప్పుడు ఈ అన్యజనులు అనుకున్నారు, బాబోయ్ రానున్న తరములో కూడా దేవుడు శిక్షిస్తాడేమో, ఆ శిక్ష నుండి తప్పించబడడానికి ఈ గుంపులో కలిసిపోతే బాగున్ను అని బయలుదేరి ఉండవచ్చేమో. ఒకవేళ దేవుడు వీరిని నడిపిస్తానన్నాడు కాబట్టి ఆ కనాను దేశం ఏదైతే ఉందో దానిలో కూడా మనం పాలిభాగస్థులం అయిపోతామని దురుద్దేశంతో బయలుదేరారేమో. లేకపోతే కనుక మోషే ఏ అద్భుతాలు అయితే చేస్తూ ఉంటాడో ఆ అద్భుతాలు కూడా మా కుటుంబంలో కూడా అనుభవించడానికి ఈ ఐగుప్తీయులు అన్యజనులు ఏం చేస్తారంటే ఇశ్రాయేలుతో పాటు ఏం చేస్తారు పిల్లరా? బయలుదేరడానికి వాళ్ళు ఇష్టపడ్డారు పిల్లరా. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా వారు ఎందుకు బయలుదేరారు అంటే ఇశ్రాయేలుతో పాటు అసలు ఐగుప్తు దేశంలో ఎంత క్షోభ అనుభవించారు, ఎన్ని అద్భుతాలు చేస్తే మొత్తం అక్కడున్న నీళ్ళన్నీ కూడా రక్తముగా మార్చేశాడు. మోషే కర్ర కొడితే కప్పలు ఎలాగొచ్చాయి, మిడతలు ఎలాగొచ్చాయి, ఈగలు ఎలాగొచ్చాయి, మా దేశంలో చీకటి ఎలా రప్పించాడు. ఈ దేవుడు గొప్పవాడు. ఈ దేవుడి దగ్గర మనం సురక్షితంగా ఉండడానికి ఈ ఐగుప్తు జనం ఏం చేస్తారనంటే ఇశ్రాయేలుతో పాటు వెళ్ళిపోయారంట. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఆలోచనలు ఉన్నాయా? నేను దేవుని యందు విశ్వాసం ఉంచను కానీ దేవుని యొక్క కార్యం మాత్రం నాకు జరిగిపోవాలి, నేను దేవుని ఆజ్ఞ బట్టి నేను నడవలేను కానీ నేను అనుకున్నది నేను చేస్తూ ఉంటాను, కానీ దేవుని యొక్క జనము కింద ఉంటే, సంఘంలో ఉంటే గనక నాకు సురక్షితం వస్తుంది అని నమ్మేవారికి ఈ వాక్యము ఒక మూలముగా కనబడుతుంది పిల్లరా. వారికి విశ్వాసం లేదు, వారికి దేవుడు అంటే ఎవరో తెలియదు. కానీ మోషే చేసిన ఆ కార్యాలు బట్టి వీరు భయపడి ఆ ఇశ్రాయేలు దేవుడి దగ్గర సురక్షితంగా ఉందామని, దేవుడు చేసే కార్యాలన్నీ కూడా అద్భుతములు చూసేద్దామని ఈ ఇశ్రాయేలు ప్రజలను వెంబడి ఈ ఐగుప్తీయులందరూ కూడా వెళ్ళినట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతూ ఉంది పిల్లరా. బయలుదేరడం మంచిదే, కానీ బయలుదేరేటప్పుడు వీరికి విశ్వాసం లేదు కాబట్టి వీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు సంఘాల్లో కూడా ఇలాగే కదా మాట్లాడుతూ ఉంటారు. విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడరు, విశ్వాసం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా కార్యక్రమం జరిగించాలంటే, ఏదైనా ప్రయాసపడదామనంటే దానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. వీరిని చూసి అనిపిస్తూ ఉంటుంది, వీరు మిశ్రిత జనమా లేదా దేవుడు ఎన్నుకున్న ప్రజలా అని అనిపిస్తూ ఉంటుంది పిల్లరా. నమ్మున వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ మిశ్రిత జనం ఏం చేస్తారో తెలుసా? వీరు ఇశ్రాయేలుతో పాటు వెంబడించినట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో మనకి చాలా స్పష్టంగా దేవుని యొక్క లేఖన భాగంలో వ్రాయబడినట్లుగా దేవుని యొక్క లేఖన భాగంలో మనకి కనబడుతూ ఉన్నాయి పిల్లరా. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలుతో వెంబడించడం మంచిదే, ఎన్నుకోబడిన వారితో వెంబడించడం మంచిదే, మారు మనసు పొంది రక్షణలోనికి నడిపిస్తున్న కుటుంబంతో వెంబడించడం మంచిదే. కానీ నీ బట్టి ఎవరికి కూడా ఏం జరగకూడదంటే హాని జరగకుండా చూసుకోవాలి. నువ్వు ఏ సంఘమైనా కావచ్చు, సంఘానికి వచ్చిన నీవు మిశ్రిత జనం వంటి ఆలోచన లేకుండా నీవు దేవుని యొక్క కార్యాలు పొందడానికి వస్తే గనుక దేవుడు చూడు అగ్నిని పంపించి దహనం చేశాడు కదా, అలా ఒక్కొక్క క్షణంలో మన పరిస్థితులు కూడా అలా ఎండిపోతూ ఉంటాయి పిల్లరా. ఏం తోచదు, ఏం చేయాలో అని అనిపించదు.
అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్తాం. కాబట్టి ఎన్నుకోబడిన వారు ఎవరైతే ఉన్నారో, బాప్తీసు పొందిన సంఘాన్ని పాడు చేయకుండా, మిశ్రిత జనం వంటి ఆలోచన లేకుండా దేవుని సన్నిధిలో బహుజాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ సంఘమును ఈ విధంగా స్థాపించడానికి తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మీరందరూ కూడా దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలను ఎవడైనా పాడు చేస్తే కనుక దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఎవడైనాను నా ఆలయమును పాడు చేసిన యెడల నేను వాడిని పాడు చేస్తానని చెప్పాడు. నో డౌట్ ఎట్ ఆల్. కనుక పిల్లరా, మనము దేవుని యందు విశ్వాసులుగా కొనసాగుతూ ఉంటే ఒకరిని బట్టి పాడు చేయకుండా, ఒకరిని బట్టి ఒకరు సమస్యలోనికి నడిపించకుండా అందరూ కలిసి ఎన్నుకోబడిన ప్రజల వలె ఉండాలి పిల్లరా. అది దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకి కనబడుతూ ఉంది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, మిశ్రిత జనము ఏం చేశారు? ఇశ్రాయేలుతో పాటు వెంబడించారు. ఇలా వెంబడించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తారో తెలుసా? రండి అని ఏం చేశారంటే తీసుకుని వెళ్ళారు పిల్లరా. తీసుకువెళ్ళడం మంచిదే, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా గమనించడం కూడా బహుజాగ్రత్త కలిగి ఉండాలి. కనుక పిల్లరా, సంఘం ఎప్పుడు కూడా ఎలాగ ఉండాలంటే ఐక్యతతో ఉండాలి. సంఘాన్ని ఎప్పుడు కూడా పాడు చేసే ఆలోచన ఎవ్వరికీ ఉండకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే కనుక నీవు మిశ్రిత జనముతో పోల్చబడి ఉన్నావు. కనుక ఇక్కడ ఎవరికి కూడా మిశ్రిత జనము కాకూడదు. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారు కాబట్టి బహుజాగ్రత్త కలిగి దేవుని యొక్క సంఘాన్ని ఎవరూ కూడా పాడు చేయకూడదు. కాబట్టి పిల్లరా, వీళ్ళు బయలుదేరటం మంచిదే, కానీ ఈ మిశ్రిత జనం ఏం చేస్తారో తెలుసా? 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నా మాట ముగింపులోనికి నేను తీసుకురావడానికి నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారండి. ఏ దేవుని యొక్క అద్భుతాలు చూశారో, ఏ దేవుని యొక్క మహిమను చూశారో ఐగుప్తు దేశంలో, ఆ దేవుని కింద సురక్షితంగా వద్దామని అనుకున్నారు కదా, వెంబడించారు కదా. కానీ ఒక స్థలంలోనికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఆయన ఎవరు? సర్వ సృష్టికర్త, నిన్ను నన్ను పోషించిన వాడు, నిన్ను నన్ను సృష్టించిన వాడు, ఆయన మీదే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు పిల్లరా. ఇశ్రాయేలు ప్రజలకందరికీ కూడా ఒకవేళ ఆహారం కదువైతే కనుక ఆకాశం నుండి ఏం చేసేవాడు అంటే మన్నాను కురిపించేవాడు. ఈ మన్నాను కురిపిస్తూ ఉన్నప్పుడు ఈ మిశ్రిత జనం ఏం చేస్తారో తెలుసా? ఏమన్నారా బాబు, కనీసం ఒక్క ముక్క కూడా పెడతలేదు యెహోవా, ఏ ముక్క కూడా లేదని అంటారు. ఈ మిశ్రితం అలాంటిది పిల్లరా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా నాణ్యత కలిగి వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు మాంసాహారులు కాదు, ఎక్కువ శాతము శాకాహారం కలిగిన వాళ్ళే. అందుకే ఒక్కొక్కరు 900 సంవత్సరాలు 800 సంవత్సరాలు అలా బతికారు. అలాగని నువ్వు దుంపలు తినేసి బతకో. 900 సంవత్సరాలు నేను బతుకుతాను, నేను ఎంతమంది చూస్తాను, ఎంతమంది బాటలు వస్తారో చూద్దాను, అలా కాదు పిల్లరా. ఇశ్రాయేలుకు ఇప్పుడు మనం పండించేవన్నీ కూడా చాలా నకిలీవి. ఇవన్నీ వాటిలో మనిషి ఆయుష్ తగ్గిపోతుంది పిల్లరా. కానీ ఇశ్రాయేలు ప్రజలు చాలా నాణ్యత కలిగి ఏం చేస్తూ ఉంటారంటే పండిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మిశ్రిత జనము దేవునికి వ్యతిరేకమవుతూ ఉన్నారు. దేవుడు ఎంతకాలం మన్నాతో పోషిస్తాడు, మొక్కెట్టడా, సభలు పెడుతున్నారు, మొక్కేయరా అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మిశ్రిత జనము మాట్లాడుతూ ఉన్నారు. సంఘంలో ఒక్కొక్క విశ్వాసి మాట్లాడుతూ ఉంటుంది, ఈరోజు చాలా భోజనం బాగుంది కదనంటే, ఏం బాగుందే బాబు, కనీసం ఒక మొక్క ఎత్తి సరిపోదు కదా, ఒక ఎన్నిమిరగా ఎత్తి సరిపోదు కదా, ఒక కరేపాకు ఎత్తి అన్నీ ఎత్తాను నేను. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక మిశ్రిత జనం ఏం చేస్తూ ఉంటుందంటే ఇలా గెంటుతూ ఉంటారు, విశ్వాసిని గెంటుతూ ఉంటారు. బాగానే తింటుంది పాపం, కడుపునిండా తింటుంది, తృప్తిగా తింటుంది. ఆ తృప్తి, ఆ సంతోషం పక్క సహోదరితో చెప్తుకుంటే ఇది ఏమంటుందంటే, ఏం తిన్నావే బాబు, నాకు అంత ఒళ్ళు చచ్చిపోయిందంటది. ఒళ్ళు చచ్చిపోయిందంట ఒళ్ళు. ఒకసారి ముక్క లేకపోతేనే. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. కనుక మిశ్రిత జనముతో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. మిశ్రిత జనముతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉండడానికి దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మనంతటితో కూడా మాట్లాడుతూ ఉన్నారు పిల్లరా. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక పిల్లరా, దేవుని మీద తిరుగుబడితే కనుక మనము క్షోభ అనుభవిస్తాం, కష్టాన్ని చూస్తాం, ఇబ్బందుల పాలవుతూ ఉంటాం. అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ ఏమైందో తెలుసా? ఈ సర్వ సృష్టికి సృష్టికర్త లేడు,
మన జ్ఞానమే మనమంతా కూడా మనము కలుగు చేసుకున్నదే, మనల్ని మనం ఏనుకుంటూ ఉన్నామని సృష్టికర్తను ధిక్కరించి ఏం చేస్తారు తెలుసా? సృష్టికర్త లేడు అని అన్నారు. మరుక్షణమే అగ్ని గంధకం వారి మీద వచ్చి ఏమైపోయింది తెలుసా? మొత్తం అంటిపోయింది. వారి ఇళ్ళలో వేరొక ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎలా కాలిపోతున్నో చూస్తున్నారు. ఎంత దీనస్థితి ఎందుకు వచ్చిందంటే సృష్టికర్త అయిన దేవుని మీద తిరుగుబాటు చేయడం వలన. కనుక పిల్లరా, నువ్వు చదువులో ఎక్కువ కావచ్చు, ఒకవేళ నువ్వు బలవంతుడే కావచ్చు, ఐశ్వర్యవంతుడే కావచ్చు, ఎంత ఎదిగిన ఒదిగా ఉండాలి పిల్లరా. అదే దేవుడు కోరుతూ ఉన్నాడు. సృష్టికర్తను మనము ధిక్కరించుట మనం సరిపోము పిల్లరా. కానీ మిశ్రిత జనం ఏం చేస్తుందో తెలుసా? ఐగుప్తులోనే ఉంటే బాగున్నాం, కీరకాయలు తినేవాళ్ళం, దోసకాయలు తినేవాళ్ళం, పలానా మాంసం తినేవాళ్ళం, పలానా చేప తినేవాళ్ళం అని అంటూ ఉన్నారు పిల్లరా. తినండి పిల్లదు, ఈ లెంటేసులు మీరు మానేయకండి, మొత్తం ఫుల్గా తినాలి, బలం కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో రావాలి. అదవుతుందా? మన నవీన్ గారు కోడి తెచ్చుకున్నాడంటే నాకు చెప్పలేదు, అడిగితే చెప్పాడు. అదవుతుందా? తప్పు అయిపోయింది బాబు అని అన్నాడు. తప్పు ఎందుకురా బాబు అని అంటే, ఈ 40 దినాలు తినకూడదు కదండి. 40 దినాలు తినకూడదని ఎవడు చెప్పాడు? తినే ఆత్మీయ సిద్ధపాటు కూడిలు, ఆచారమైన కూడికలు కాదు. కనుక పిల్లరా, మిశ్రిత జనంతో మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగి మనము ఉండాలి పిల్లరా. తర్వాత ఏం చేస్తున్నారు అంటే దైవ సేవకుని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మోషే, ఏంటి ఐగుప్తు దేశం నుండి బానిస బ్రతికాము, ఏదో విడుదలన్నావు, ఏదో రక్షణ అన్నావు, మారు మనసు అన్నావు, పరలోక రాజ్యం అన్నావు, ఏది ఆ కష్టం ఇక్కడ కూడా మేము చూస్తూ ఉన్నామని మోషే మీద ఏం చేస్తూ ఉన్నారంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అంటే ఏంటో తెలుసా? వారి కష్టాలు వారు తట్టుకోలేరు. ఈ మోషే మీద చనుగుబాటు చేస్తే కనుక కష్టాలు తీరిపోతాయి అనుకుంటున్నారు. అలా జరగదు పిల్లరా. ఎవరి కష్టం వారిదే. వారి కష్టాన్ని బట్టి సేవకుని వేధించడం కాదు, నీ కష్టాన్ని బట్టి సర్వసృష్టికర్త అయిన దేవునికి లోబడి ప్రార్థించాలి తప్ప సేవకుని మీద వేధింపులు మాత్రము జరగకూడదు. మోషే ఏమంటాడు తెలుసా? ఈ వేధింపులు తట్టుకోలేక ఏమంటాడంటే, ప్రభువా, నేను వారిని కన్నానా, గర్భంలో నుంచి నేను వారిని తీసుకుని వచ్చానా, నేను అనుదినము వారిని పోషించాలంటే నేను ఒక్కనే ఉన్నానని దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుడు అంటాడు, నువ్వు ఒక్కడవే ఉన్నావా అని అంటే, నేను ఒక్కనే ఉన్నాను, వారి 1,00,000 మంది ఉన్నారు, వాళ్ళందరికీ గొర్రె కొయినా లేకపోతే ఏది కొయిసి పెట్టాలి అని జ్ఞాపకం చేస్తూ దేవుని దగ్గర వేడుస్తూ ఉన్నప్పుడు, ఆ బాధ తట్టుకోలేక దేవునికి విన్నపిస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కడవే అనుభవిస్తూ ఉన్నావా? అయితే నీతో పాటు సంఘ పెద్దను ఏర్పాటు చేసుకో, నీతో పాటు ఒక పెద్దలు ఉండాలి. నువ్వు ఒక్కడవే బాధ అనుభవించడం కాదు, నీతో పాటు సంఘ పెద్దలైన వారు కూడా బాధ అనుభవించాలి. సంఘ పెద్దలు అన్నాను, కానీ అక్కడ పెద్దలు అనేవారిని ఏర్పాటు చేశాడు. ఆ పెద్దలను ఏర్పరచుకుంటే కనుక నీతో పాటు వారి వేదన అంటే కూడా వాళ్ళు కూడా భరిస్తారని వాక్యము చాలా స్పష్టంగా, ఇంకా వచనాలు చదివితే కనుక ఆ మాట క్లియర్గా కనబడుతుంది పిల్లరా. మోషే తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు తట్టుకోలేకపోతున్నాడు అంటే మిశ్రిత జనం ఉండబట్టి. శని ఏం చేస్తున్నారు? వేధించేస్తూ ఉన్నారు పిల్లరా. కనుక ఒక్క క్షణం ఆలస్యమైతే చాలు ఇంక వేధించేయడమే అదే పనిగా పెట్టుకుంటారు కొంతమంది. అలా ఉండకూడదు పిల్లరా. మనం మిశ్రిత జనం వంటి వారం అయిపోతాం. అలా కాకుండా దేవుని యొక్క సన్నిధిలో ఎన్నుకోబడిన ప్రజలు వలె, ఎన్నుకోబడిన ప్రజలు ఎలాగుంటారు? ఓపిక, నిరీక్షణ కలిగి ఉంటారు పిల్లరా. సనగడం వంటి ఆలోచనలు వారికి ఉండవు. ఎవరికి ఉంటాయి అంటే అన్య మతంలో నుంచి వచ్చిన మిశ్రిత జనంకు మాత్రమే ఇలా వేధించడం అలవాటు, ఇలా చేయడం అలవాటు. విశ్వాసం లేని వారు, దేవుని యందు నమ్మకం లేని వారు, వారితో నువ్వు పోల్చుకోకూడదు. కానీ వారిని బట్టి నువ్వు జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలోనికి బహుజాగ్రత్త కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకి కనబడుతుంది. మూడో విధంగా ఏంటో తెలుసా? దేవుని పిలుపునందుకుని వచ్చిన సమూహానికే వాళ్ళు వ్యతిరేకమయ్యారు. ఏంటో వ్యతిరేకం తెలుసా? ఏదో కొద్ది సంపాదించుకున్న స్థలం, ఆ స్థలంలో ఉండడానికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గుడారాలు ఏర్పాటు చేసుకుంటే వీరి సనుగుడు వలన దేవుని యొక్క ఉగ్రత వచ్చి సగము అంటిపోయేటట్లుగా చేశారు. మిశ్రిత జనము ఇశ్రాయేల్లో ఉంది కాబట్టి వారు క్షోభ అనుభవించారు. ఎందుకు క్షోభ అనుభవించారు అంటే ఈ మిశ్రిత జనం వలన దేవుని యొక్క దుర్గతి వారి మీదకు వచ్చింది. వాళ్ళు దేవునికి వ్యతిరేక